డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ శ్రీమన్ నారాయణ. లా ఇన్ తెలుగు వీడియో సిరీస్ లో భాగంగా ఈరోజు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లోని అగ్రిమెంట్ డెఫినేషన్ మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో నేను ఆ డెఫినేషన్ ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్ ఇది. ఎవరీ ప్రామిస్ అండ్ ఎవరీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. ఇది మనకు డెఫినేషన్ లో ఇవ్వబడింది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికంటే ముందు మనకి ప్రామిస్ అంటే ఐడియా ఉంది కదా, అది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రామిస్ అంటే ఏంటి? ప్రామిస్ అంటే ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. ఆఫర్ మీన్స్ విల్లింగ్ టు డూ సంథింగ్ ఆర్ టు అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఏదైనా ఒక పని చేయడానికి లేదా ఒక పని చేయకుండా ఉండటానికి మన ఇష్టాన్ని తెలుపుతూ ఎదుటి వ్యక్తికి సందేశాన్ని పంపితే ఆ వ్యక్తి కూడా దానికి అంగీకరిస్తే అతని ఎసెంట్ ఆర్ కన్సెంట్. ఎప్పుడైతే అతని ఎసెంట్ అని తెలుపుతాడో ఆటోమేటిక్గా అది ప్రామిస్ అయిపోతుంది అనమాట. ఆఫర్ plus acceptance promise. So when an offer accepted by other party, it amounts to promise. ఇప్పుడు ఈ ప్రామిస్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రామిస్ ఎప్పుడు అగ్రిమెంట్ అవుతుంది? మనకి ప్రామిస్ డెఫినేషన్ తెలుసు. ఇది అగ్రిమెంట్ ఎప్పుడైతే when a promise forming consideration for each other, మ్యూచువల్ కన్సిడరేషన్. ఏ పార్టీకి బి పార్టీకి మ్యూచువల్ కన్సిడరేషన్ ఉంటుంది. ఇది జనరల్గా మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది, కానీ ఇప్పుడు డెఫినేషన్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను సింపుల్ ట్రిక్ చెప్తాను డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి. ఎవరీ ప్రామిస్, every set of promises forming consideration for each other is an agreement. దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి. ఫస్ట్ మనం ఏసీ చూద్దాం. ఎవరీ ప్రామిస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్. నెక్స్ట్ బీసీ అంటే ఎవరీ ప్రామిస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్. ఫస్ట్ ఈ పార్ట్ మనం కవర్ చేద్దాం, తర్వాత ఈ పార్ట్ కవర్ చేద్దాం. సపోజ్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తికి ఒక ఆఫర్ పెట్టాడు అనమాట, పంపించాడు. ఏంటది? ఇతనికి ఒక కార్ ఉందన్నమాట. ఆ కార్ని 5 lakh రూపీస్కి కొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ విల్లింగ్ అని చెప్పి పంపించాడు అనమాట. ఓకే, ఇప్పుడు బి కానీ తన ఎసెంట్ని తెలిపినట్లయితే, తన అంగీకారాన్ని తెలిపినట్లయితే ఇక్కడ యాక్సెప్టెన్స్ ఉంది, ఇక్కడ ఆఫర్ ఉంది. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ప్రామిస్. సో మనకు ప్రామిస్ వచ్చేసింది అనమాట. అట్ ది సేమ్ టైం ఇక్కడ మ్యూచువల్ కన్సిడరేషన్ ఉంది. ఇతని వైపు నుంచి అతనికి కార్ ఇస్తున్నాడు, అతని వైపు నుంచి 5 lakhs అమౌంట్ ఇస్తుంది. సో మ్యూచువల్ కన్సిడరేషన్ ఉంది. సో ఎప్పుడైతే ఈ ప్రామిస్కి మ్యూచువల్ కన్సిడరేషన్ యాడ్ అవుతుందో వి కాల్ ఇట్ యాన్ అగ్రిమెంట్. రైట్? ఫస్ట్ పార్ట్ అది. ఒక సింగిల్ ప్రామిస్ కూడా మ్యూచువల్ కన్సెంట్ ఉన్నట్లయితే, ఇఫ్ ఇట్ ఫార్మ్స్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్, ఇరు పార్టీలకు కూడా కన్సిడరేషన్, ప్రతిఫలాన్ని అందిస్తున్నట్లయితే. కన్సిడరేషన్ అంటే తెలుగులో ప్రతిఫలం. ఇతనికి ప్రతిఫలం ఉండాలి, పార్టీ బికి ప్రతిఫలం ఉండాలి. అట్లా ఇద్దరికి ప్రతిఫలం ఉండేలాగా ఒక ప్రామిస్ ఉన్నట్లయితే దట్ ప్రామిస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ అంటున్నాడు. ఓకే, కన్సిడరేషన్ లేకుండా ఒక ప్రామిస్ అనేది అప్పటికి అగ్రిమెంట్ కాలేదు. సో ఇట్ మస్ట్ ఫార్మ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్. ఇరు పార్టీలకు కూడా ప్రతిఫలాన్ని అందించినటువంటి ప్రామిస్ మాత్రమే అగ్రిమెంట్. సెకండ్ పార్ట్ చూడండి. ఇప్పుడు ఎవరీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ అండ్ అగ్రిమెంట్. ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. ఎవరీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ అంటాడు. ఇక్కడ ఒక సెట్ ఉంది, ఇందాక సింగిల్ ప్రామిస్ ఉన్నది, బట్ ఈ కేసులో ఏంటి, సెట్ ఉన్నాయి. సపోజ్ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాడు. ఈ విషయం తెలిసి బి అనే వ్యక్తి నేను బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాను, మీకు ఓకేనా సార్ అన్నాడు. ఇట్స్ ఒక ప్రపోజల్ పెట్టాడు అన్నమాట. దానికి నాకు ఇష్టమే అని చెప్పి ఇతను పంపించాడు. ఓకే, ఇతని వైపు నుంచి నేను బిల్డింగ్ నేను కడతానని చెప్పి పంపించాను. ఇది ఒక ప్రామిస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆఫర్ ఉంది, బిల్డింగ్ కడతానని అతను యాక్సెప్ట్ చేశాడు, ఒక ప్రామిస్ ఇది. బట్ ఇక్కడ కన్సిడరేషన్ ఏమో మ్యూచువల్ కన్సిడరేషన్ ఉందా? లేదు. ఒకవైపు నుంచి ఇతను బిల్డింగ్ కడతాడు, కానీ ఇతనికి వచ్చే ప్రతిఫలం ఏంటి? సో నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఏ కూడా అటువైపు నుంచి నేను 20 lakhs మాత్రం ఇస్తాను అన్నాడు అనమాట. అతను కట్టాలనుకున్న ఇంటికి నేను పెట్టుకున్న ఎస్టిమేషన్ 20 lakhs. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు కదా, బి అనే వ్యక్తి బిల్డర్, నాకు ఓకే సార్ అన్నాడు. అంటే ఇటువైపు నుంచి కూడా ఒక ప్రపోజల్ వచ్చింది, ఇక్కడ ఇతను యాక్సెప్ట్ చేశాడు. అంటే ఇక్కడ ఒక ప్రామిస్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఇటువైపు నుంచి ఒక ప్రామిస్ వచ్చింది, ఇటువైపు నుంచి మళ్ళీ ఇక్కడ కూడా ఒక ప్రామిస్ పోయింది. ఇక్కడ 2 ప్రామిస్ ఉన్నాయి. ఈ 2 కలిస్తేనే మ్యూచువల్ కన్సిడరేషన్ ఫామ్ అవుతుంది అనమాట. దీంట్లో ఒకరికి కన్సిడరేషన్ వస్తే దీంట్లో ఇంకొకరికి కన్సిడరేషన్. మ్యూచువల్ కన్సిడరేషన్ ఫామ్ అవ్వడానికి మనకు ఒక సెట్ అనమాట కావాల్సి వచ్చింది. అలాంటి ప్రతి సెట్ కూడా సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. ఓకే, బట్ ఇలా 2 ప్రామిస్లతో అవసరం లేకుండా కూడా ఒక సింగిల్ ప్రామిస్ కూడా ఇద్దరి ఇరుపక్షాలు కన్సిడరేషన్ ఫామ్ చేయగలిగితే దాని అగ్రిమెంట్ అంట. అది మనం ఫస్ట్ కేసులో చూసాం. ఒకేసారి చెప్పేస్తాను అనమాట, 20 లేదా 5 lakhsకి నేను నీ వాహనాన్ని కొంటాను, నీ వెహికల్ కొంటానని చెప్పేసి. ఇతను జస్ట్ యాక్సెప్ట్ చేస్తే
ఇతనికి కూడా కన్సిడరేషన్ వస్తుంది. ఏమొస్తుంది ఇతనికి 5 lakhs వస్తుంది, ఇతనికి ఏమొస్తుంది కార్ వస్తుంది. ఒక సింగిల్ ప్రామిస్లోనే కన్సిడరేషన్ ఇద్దరికి ఫామ్ అవుతుంది, ఇక్కడ ఇద్దరికి ప్రతిఫలం వస్తుంది. సో అందువల్ల అలాంటి ఒక ప్రామిస్ని అగ్రిమెంట్ అంటాం మనం. సో అలాంటి ఎవరీ ప్రామిస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. అలాగే ఈ కేసులో ఉన్నటువంటి ఎవరీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఇన్ అగ్రిమెంట్. ఓకే రైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం సపరేట్గా మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇంకేదైనా టాపిక్స్ మీకు అర్థం కావట్లేదంటే కామెంట్ చేయండి. ఈ టాపిక్స్ మీద మీకు వీడియో కావాలంటే వాటిని నేను సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.